సోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ మీరు పొందినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు మాకు తెలియచేసే విషయంలో మీరు ఎంతగానో ప్రోత్సాహాన్ని మీరు అందిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సమయంలో ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్య ధ్యానం కొరకై నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. దేవుని మాటలు వినుట ద్వారా, చదువుడు ద్వారా, ధ్యానించడం ద్వారా మనం దీవించబడాలనేటటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయం 20వ వచనములో ఈ విధంగా ఉంది. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేశారు అని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు. యెహోవాను నిర్లక్ష్యం చేశారు. యెహోవా ఎవరు? సృష్టికర్త, ఉన్నవాడు, అనువాడు. నిరంతరము నా నామము ఇదే అని దేవుడు చెబుతున్నాడు. ఇది నా జ్ఞాపకార్థ నామం. ఇలాంటి గొప్ప వాడినైనటువంటి నన్ను మీ మధ్యలో సంచారం చేస్తూ ఉంటే, మీ మధ్యలో నేను సంచారం చేస్తున్నటువంటి సమయంలో మీరేం చేశారంటే నన్ను నిర్లక్ష్యం చేశారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. నీ దేవుడైన యెహోవాను నేనే అని నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు. దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, మీ దేవుడైనటువంటి యెహోవా నేనే అని చెబుతూ ఉన్నాడు. దైవలేఖనంలో మనం చూస్తే మనం ఆరాధించుచున్న దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ దేవుడు ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. రెండవ విషయానికి మనం వస్తే, మనం ఆరాధించేటటువంటి ఆ దేవుడు ఆయన విడుదలను కలిగించేసేటటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనములో, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించువాడు గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నేను విడవకుండానట్లు నీ పాళెములో పరిశుద్ధముగా ఉండవలెను. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని, నేను ఉన్నవాడును, అనువాడును, ఇంత గొప్ప దేవుడైనటువంటి నేను మీ మధ్యలో ఉన్నాను, మీ మధ్యలో సంచారం చేస్తున్నాను, ఆత్మరూపిగా మీ మధ్యలో ఉన్నాను. అయితే ఆత్మరూపిగా మీ మధ్యలో ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారంటే నన్ను నిర్లక్ష్య పెడుతున్నారు, నన్ను పక్కకు పెడుతున్నారు. చూసారా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం అనేది ఏ మాత్రం కూడా మంచిది కాదని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. చాలాసార్లు మనము మన పనిపాటులో పడిపోయి మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఏదో చేస్తూ మనం ఏం చేస్తా ఉన్నామంటే మన జీవంగల దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య పెడుతున్నాం. జీవంగల దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అలాగే రెండవ విషయం, దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన పలికిన మాటలు మనకు గ్రంథ రూపములో మన చేతుల్లో ఉంచబడ్డాయి. ఈ దైవ గ్రంథాన్ని మనం ఏం చేయకూడదంటే దేవుని మాటలను మనము నిర్లక్ష్య పెట్టకూడదని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనం వింటున్నటువంటి సమయంలో ఈ మాటలు మనం ఏం చేయకూడదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాటలను మనం నిర్లక్ష్య పెట్టకూడదని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుడైనటువంటి యెహోవా మాటను నిర్లక్ష్య పెట్టాడు. యెహోవా మాటను ఏ విధంగా పెడచెవి పెట్టాడు, ఏ విధంగా నిర్లక్ష్య పెట్టాడు అనేటటువంటి విషయానికి మనం వస్తే, దేవుడైన యెహోవా అంటున్నాడు, నీవు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అమాలేకీయుల్లో ఒక్కళ్ళని కూడా మీరు ఉండనివ్వకూడదు, వారిని సర్వము పూర్తిగా నాశనం చేయాలి అని చెప్పేసి దేవుడు అన్నాడు. సౌలు యుద్ధానికి వెళ్ళాడు. సౌలు యుద్ధం చేస్తూ అనేక మందిని చంపినప్పటికి కూడా ఈ యొక్క అమాలేకు రాజు అయినటువంటి అగగును బ్రతుకనిచ్చాడు. అగగును బ్రతుకనిచ్చడం మాత్రమే కాకుండా నీచమైనటువంటి పశువులను చంపాడు, మంచి వాటిని ఉంచాడు. ప్రజలతో కలిసి ఏకీభవించి దేవుని మాటను పెడచెవి పెట్టి తానేం చేశాడంటే దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ యొక్క దోపుడు సొమ్ము మీద ఎగబడి ఏం చేశాడంటే దోపుడు సొమ్మును సమకూర్చుకున్నాడు. ఇంతలో దేవుడు ఆకాశము నుండి
చూచినప్పుడు సౌలు దేవుని మాటకు పెట్టడం చూచి వెంటనే దేవుడు ఎవరితో మాట్లాడటం ప్రారంభించాడంటే, సమూయేలు, నా దాసుడా, నా కుమారుడా, చూడు, ఇశ్రాయేలు గోత్రములలో అత్యల్ప గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రములో నుండి కీషుకు పుట్టినటువంటి కుమారుడు గాడిదలు వెతుకుతా ఉంటే అతనిని ప్రేమించి నేను అతన్ని రాజుగా అభిషేకించినటువంటి సమయంలో అంత తక్కువ స్థాయిలో నుంచి ఇంత ఉన్నతమైన స్థాయికి తీసుకుని వస్తే జీవం కలిగినటువంటి నేను చెప్పినటువంటి మాటలు నా సేవకుడైనటువంటి సౌలు ఏం చేశాడంటే తిరస్కరించాడు. ఆ విషయంలో అతన్ని రాజుగా చేసినందుకు, అతనికి స్థాయి ఇచ్చినందుకు, అతని ఈ ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా దుఃఖపడుతున్నాను, నేను ఎంతో వేదనతో ఉన్నాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా వేదనతో ఉండి అతనిని నా ప్రజల మీద రాజుగా ఉంచాలి అని నేను అనుకోవట్లేదు అని చెప్పినప్పుడు సమూయేలు కూడా ఆ మాట విన్నప్పుడు సమూయేలుకు చాలా కోపం వచ్చింది. ఇంత గొప్ప స్థితికి దేవుడు నడిపిస్తే కృతజ్ఞత లేనివాడిగా దేవుని మాటను పక్కకు పెట్టాడు అన్నట్టుగా ఉదయాన్నే లేచి వెంటనే సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, సౌలా, నువ్వేం చేశావు అని అడగ్గా, అయ్యా, దేవుడు చెప్పినట్టుగా నేను చేశాను, దేవుడు గొప్ప జయాన్ని నాకు ఇచ్చాడు. అతను ఏం చేశారంటే అక్కడ గొప్ప జయ సూచకను నిలబెట్టాడు. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సౌలు తప్పు చేసిన కానీ నువ్వు తప్పు చేశావే అని అడిగిన దైవజనుడు వచ్చి, న్యాయాధిపతి, దైవజనుడు, దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చి మాట్లాడుతున్నా సరిచేసుకోనేటువంటి స్థితిలో ఉన్నాడు సౌలు. ఎందుకంటే దేవుని మాటను నిర్లక్ష్య పెట్టేటటువంటి వారు ఏం చేయలేరంటే, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టేవారు దేవుని గద్దింపును కూడా నిర్లక్ష్య పెట్టేవారుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని గద్దింపు నిర్లక్ష్య పెట్టాడో అప్పుడు దేవుని సేవకుడైనటువంటి సమూయేలు అంటున్నాడు, నీవేం చేశావంటే నీవు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టావు కాబట్టి, దేవుని యొక్క మాటలను పక్కకు పెట్టావు కాబట్టి యెహోవా నిన్ను కూడా విసర్జించుచున్నాడు, నిన్ను కూడా పక్కకు పెడుతున్నాడు, నిన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే విసర్జిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని సమూయేలు తెలియచేసినట్టుగా దేవుని వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10-11 వచనాల్లో, అలాగే 15వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మాటను నిర్లక్ష్యపడితే దేవుడు మనల్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని మాటను విసర్జిస్తే దేవుడు మనల్ని కూడా విసర్జిస్తాడు. అందుకనే దేవుని మాట చాలా విలువైంది, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దుకు పెందలకడ కూడి వస్తూ ఉన్నారు. దేవుని మాట వినడానికై ప్రజలు ఏం చేస్తున్నారంటే పెందలకడ ఆయన దగ్గరికి వస్తున్నారు. చాలా వేకువనే లేచి ఆయన మాటలు వినడానికై ఆసక్తితో, దాహంతో, తృష్ణతో ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఆయన మాటలు వింటున్నారు. ఈ మాటలు ఏ విధంగా మనకు ఉపయోగపడగలవు అనే విషయానికి మనం వస్తే, ఈ మాటలు పాపము చేయకుండా మనం ఆపగలవని 119వ కీర్తన 11వ వచనములో అంటున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుని మాటలు ఒక వ్యక్తిని పాపం చేయకుండా, ఒక వ్యక్తిని పాప జీవితంలో పడిపోకుండా ఆపగలిగినటువంటి మాటలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ మాటలు మీ చెవులలో నాటబడనీయుడి అని లూకాసు వార్త 9వ అధ్యాయం 44వ వచనములో అంటున్నాడు. ఈ మాటలు మన చెవుల్లో నాటబడాలి. ఈ మాటలు మన చెవుల్లో ఎప్పుడు కూడా వినబడుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. చాలాసార్లు ఈ మాటలు వినేటటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే చాలాసార్లు అశ్రద్ధగా వింటూ ఉంటారు. చూడండి, టీవీలోనే కదా మాటలు వచ్చేది, ఆ మాటలు మనం వింటే ఏంటి,